బైబిల్ మిషను నాయకుడు, కలువరి నాథుని ప్రియసుతుడు, ఫాదరు దేవదాసు. నీ జన్మస్థానము జిగురు పాడు నివాస స్థానము రాజమండ్రి. నీ జన్మస్థానం జిగురు పాడు నివాస స్థానము రాజమండ్రి. కంకు కాకానికేగిన మందికి దివైనావు, కడకు కాకానికేగినావా. వేల మందికి తండ్రి దేవదాసు దేవదాసయ్యా, దేవుడే నిన్ను పిలచినాడా, దైవజనుడుగా వెలసి పరలోక మర్మములను నరలోకము వరకు నీవు, పరలోక నరలోకము వరకు నీవు ప్రియాదోతగా ప్రేమమూర్తిగా వెలసిన ప్రియాదోతగా ప్రేమమూర్తిగా దేవదాసు. దేవుడే నిన్ను పిలచినాడా, దైవజనునిగా వెలసిన. నీతిమంతు సహవాసానికి చేరవచ్చిన వారలారా, నీతి మత్వమును ధరించు ధన్యత నీతి సూర్యుడైన ప్రభు మనెల్లరకును దయచేయునుగాక. మనసును పెట్టండి, కార్యక్రమం మనసును పెట్టండి. పిల్లరా, ఇవాళ నీతిమంతుడైన దేవదాసయ్య గారిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. లోకంలో ఎన్నో సంఘాలు ఉన్నాయి. వారందరూ వేలెత్తి చూపించే కారణం ఇది ఒకటే. చెప్పండి, ఏమని వేలెత్తి చూపిస్తారు? మనిషిని. చెప్పండి, మనిషిని మనం పూజిస్తున్నావా, కనపరుస్తున్నావా? గౌరవిస్తున్నాం. మన అమ్మ, మీ సంగతి వదిలేండి, మా అమ్మ మా నాన్న చనిపోయారు, ఏటి మాసం చేసి తలగడుక్కున్నాం, అంతే, ఫినిష్. జన్మనిచ్చిన రుణం తీర్చుకోగలిగామా? క్రైస్తవులుగా మారిన తర్వాత 2వ సంవత్సరం 3వ సంవత్సరం వరకు మీరు కూడా పాటిస్తారు. 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మొసటి తీరిపోద్ది, అమ్మ లేదు బాబు లేడు కదా. కాబట్టి ఈ తండ్రి ఇది 66వ సంవత్సరం జ్ఞాపకార్థం. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. రైట్. 66 సంవత్సరాలుగా ఈ నీతిమంతుడైనటువంటి దైవజనుడిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉందా? నీ తండ్రికి కానీ, నీ తండ్రికి కానీ, నీ తండ్రి కానీ, వాళ్ళ తండ్రికి కానీ, నా తండ్రికి కానీ ఎవరికైనా ఉందా ఈ ఘనత? కొంచెం అని కానీ అనగాని లేదు అనండి. ఉందండి అనండి, ఏది చెప్పండి. మట్టి బొమ్మల్లా కూర్చోవద్దు. అయ్యా, కైలాస ఋషి గారికి లేదు, మార్టిన్ లూథర్ గారి కంటే ముందుగా ఉండి ఇప్పటికీ సజీవుడిగా ఉండి ఇప్పటికీ దేవుని సన్నిధి కలిగినటువంటి దేవదూతలాగా వెలుగొందుతున్న కైలాస ఋషి గారిని ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారా? మార్టిన్ కింగ్ గారి తర్వాత వచ్చిన సాధు సుందర్ సింగ్ గారిని ఎవరన్నా జ్ఞాపకం చేసుకుంటున్నారా?
ప్రియులారా చెప్తాను, ఈ సంగతులు చెప్తాను. మీరు అయ్యగారిని గురించి మీకున్న అనుభవం ఏంటి అని చెప్పి చెప్పండి అని అన్నాను. ఎందుకంటే మీరు ఏం చెప్తారో విన్నాక ఏం చెప్పాలో నేర్పాలి మీకు. ఏం చెప్పాలో, ఎందుకు చెప్పాలో, ఎలా చెప్పాలో నేర్పాలి. ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సి వస్తుంది. పిల్లరా, లోకంలో చాలామంది దేవుణ్ణి కాదు మనిషిని పూజిస్తారు. వీళ్ళు దేవుని యేసు ప్రభువుని పూజించరు. ఏ దేవదాసయ్యను పూజిస్తారు అని అంటారు. అంటారనరా? అంటాడండి, పర్వాలేదు. అంటారనరా? అన్నారు కదా, అంటారు కదా. దేవదాసయ్య ఏమన్నాడు? అన్నాది పురుషుండైన దేవుని ఆరాధించండి, అనాది పురుషుండైన దేవుని ఆనాది దేవుండే, ఆనాది దేవుండే, అనంత దేవుడయ్యుండే, అన్నాదిని అనంత అన్నా. మన తెలుగు క్రైస్తవ కీర్తన పుస్తకం తీస్తే దేవదాసయ్య గారి పాటలన్నిటిలో యేసు ప్రభువుని గురించే ఉంటుంది, కానీ ఆయన గురించి ఎక్కడ ఉండదు. ఉంటుందా? ఆయన ప్రభువుని ఎన్ని రీతిలుగా మన జ్ఞానానికి అందనంత, మన ఆలోచనకి తట్టనన్ని రీతులుగా దేవుణ్ణి మహిమపరుస్తూ వచ్చారు ఈ ఘనుడైనటువంటి దేవదాసయ్య గారు. ప్రియులారా, ఇంకా ఎందుకు ఆయన్ని గణపరచాలి అంటే మీకు వాక్యం బోధించి మీ పైన నాయకులుగా ఉన్నవారి యొక్క ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా అనుసరించండి. శ్రద్ధగా అనుసరించండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17వ వచనంలో మీ పైన నాయకులుగా ఉన్నవారి ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా అనుసరించండి. ఇకపోతే పిల్లలారా, మరి ఈ జ్ఞాపకార్థకోవటానికి దేవుడే చెప్పినటువంటి మాట సామెతల గ్రంథము 10వ అధ్యాయం 7వ వచనంలో, నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకొనుట. ఆ తర్వాత మాట చదవండి, ఆ తర్వాత మాట చదవండి. నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆశీర్వాదకరము, భక్తిహీనులు భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. చాలు చాలు చాలు. భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించును. వాక్యంలో ఏముందంటే నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరం. లోకంలో క్రైస్తవ సంఘాలలో మా సంఘ పెద్దయినా, సంఘ సహకారైనా, దైవికమైన యాక్టిట్యూడ్స్కి స్పాన్సర్ అయినా, సంఘ సభ్యుడైనా చనిపోతే ఆ జ్ఞాపకార్థం చేసేటప్పుడు నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటూ ఆశీర్వాదకరం రాయబడి ఉన్నది అని మొదలు పెడతారు. తాగుబోతైనా, తిరుగుబోతైనా, కలహకారుడైనా, ఎవరైనా సరే ఈ బైబిల్లో ఉన్న మాటను తీసుకెళ్ళి వారికి ఆపాదిస్తారు. చెయ్యొచ్చా? చెయ్యకూడదు. ఎందుకంటే భక్తిహీనత దేవునికి అసహ్యం పుట్టిస్తుంది. భక్తిహీనుల పేరే దేవునికి అసహ్యం పుట్టిస్తుంది. పైనున్న మాటను నువ్వు గౌరవిస్తే కిందన్న మాటను కూడా గౌరవించవలసిందే. మనిషిని నువ్వు గణపరిస్తే దేవుణ్ణి కించపరిచినట్లు. దేవుణ్ణి నువ్వు మహిమపరచగలిగితే నీవు ధన్యుడు అవుతావు. ఈ సంగతి మనం గ్రహించుకోవాలి. ఇకపోతే నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ప్రియులారా, ఈ నీతిమంతులు లోకంలో చాలామంది ఉన్నారు. చాలామంది నీతిమంతులు ఉన్నారు. నీతి కార్యములు జరిగించిన వారు ఉన్నారు. ఈ నీతిమంతుల్లో 2 వర్గాలు ఉన్నాయి. 2 వర్గాల్లో ఒక వర్గము ప్రియులారా క్రియా సంబంధమైన, సేవా సంబంధమైన, భూ సంబంధమైన నీతి. ఇక్కడ క్రైస్తవుడు, అన్యుడు, ముస్లిము అన్న పదంతో పని లేదు. వారు ఎరిగిన దాన కార్యాలు, ధర్మకార్యాలు, భక్తి కార్యాలు, దీనత్వము, దయాళత్వము, దాతృత్వము కలిగినటువంటి వారిని అందరినీ నీతిమంతులుగా ఎంచవచ్చు. దీంట్లో ఇంకా అనుమానం లేదు. మరొక నీతిమంతులు ఉన్నారు. ముందు నేను చెప్పినటువంటి నీతిమంతులు భూ సంబంధమైన భౌతిక జీవనంలో సంపాదించుకున్న నీతి.
భూ సంబంధమైన శరీర సంబంధమైన జీవితంలో వారు కలిగి ఉన్నటువంటి క్రియలను బట్టి వారు నీతిని సంపాదించుకొని నీతిమంతులుగా పేరు పొందిన గొప్ప సేవకులు ఉన్నారు, గొప్ప బోధకులు ఉన్నారు, గొప్ప మత ప్రచారకులు ఉన్నారు, గొప్ప గొప్ప దాతృత్వం కలిగినటువంటి నాయకులు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు చెప్పిన నీతి భిన్నంగా ఉంది. ఆ భిన్నం ఏంటంటే దైవ నీతి దైవ స్వరూపముగా మారి దేవునితో నుందునో, నేను దేవునితో నుందును. దైవ రూపంబుగా మారి దేవునితో నుందును, నేను దేవునితో నుందును. చాలు, పాటలు పాడితే సమయం ఎక్కువ అవుతుంది. అయితే పిల్లలారా, దేవునితో ఉంటే సేవ ఎవరు చేస్తారు? దేవునితో ఉంటే సేవ ఎలా చేస్తారు? సర్వలోకానికి వెళ్ళమని దేవుడు చెప్పాడు కదా, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు చెప్పాడు కదా, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఆయన వచ్చాడు కాబట్టి నా కాడి మీ మీద ఎత్తుకొని నా దగ్గర నేర్చుకోమన్నాడు కాబట్టి ఆయన చెప్పినట్టు మనం చెయ్యాలి కదా. ఇదొక క్వశ్చనే. కానీ ప్రియులారా, దేవుడు ఎక్కడున్నాడంట? ఆకాశమున గద్దె. ఎక్కడున్నాడు? ఎక్కడి నుంచి రక్షిస్తున్నాడు? రక్షణ యెహోవాది, ఆయన జనుల మీదకి అది దిగవచ్చును, ఆశీర్వాదము దిగవచ్చు. ఇప్పుడు ఎక్కడి నుండి రక్షిస్తున్నాడు? మాట్లాడండి. ఆయనున్న చోట నుండే. ఇకపోతే పిల్లలారా, ఇప్పుడు దైవ స్వారూప్యంగా మారిన వారు మనుషులతో ఉండవలసిన పని లేదు. సెయింట్ దేవదాసయ్య గారు మనుషుల మధ్యన సంచరించలేదు. దేవదాసయ్య గారు తానున్న స్థలంలోనికి తాను కలిగినటువంటి నీతిని దేవునికి కనపరిచాడు. దేవునికి స్తోత్రం. తాను ఏ నీతి కలిగి ఉన్నాడో లోకానికి కాదు, దేవునికి కనపరిచాడు. దేవదాసయ్య నీతి దేవునికి కనపరిచినందున దేవుడు మహిమ మర్మము దేవదాసయ్యకి కనపరిచారు. చప్పట్లు కొడదాం ఒకసారి. దేవునికున్న మహిమ మర్మము దేవదాసయ్య గారికి కనపరిచారు, దేవదాసయ్య గారికి ఇచ్చారు. ఇకపోతే ముందు చెప్పిన 2 భాగాలలో నీతిమంతులు, ఒకరు లోక సంబంధముగా సంపాదించుకున్న నీతి అయితే, ఈ భక్తులైన వారు కొందరున్నారు. అందులో దేవదాసయ్య గారు పరిశుద్ధ గ్రంథములో ఉన్న నీతిమంతులను అనుసరించి నీతిని సంపాదించుకున్నారు. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ పౌలు గారు కొరింథీ పత్రికలు అంటారు కదా, ప్రవక్తల ఆత్మలు పరిశుద్ధుల స్వాధీనంలో ఉంటాయి. చెప్పండి. ప్రవక్తల ఆత్మలు పరిశుద్ధుల స్వాధీనంలో ఉంటాయి. కాబట్టి ఈ భక్తుడు కూడా పరిశుద్ధుని చేసి నీ వరములు దయచేసి, పరిశుద్ధుని వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పౌరమా వినుమా, నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా. దైవాత్మ, అందరం పాడదాం. నా జీవమంతయో నిండా చేరి వసింపుము, నా నీతో నిండా చేరి వసింపుము. ఈ చరణాన్ని మీరు పాడుకొని వివరం గురించి ఆలోచించండి. ఏంటన్నా, మీరు పాడుకొని ఏకాంతంగా ఉన్నప్పుడు ఎక్కడో ఎప్పుడు మీకు వీలైతే అప్పుడు ఏకాంతంగా ఆలోచించి వివరం ఆలోచించండి. తాను కనబరుచుకున్న నీతికి ఏం చేయాలంటే, నన్ను పరిశుద్ధిని చెయ్యి, నువ్వు మాత్రమే నన్ను పరిశుద్ధపరచగలవు. పరిశుద్ధుని అయిన తర్వాత నీ వరాలు నాకు దయచేయి.
నీ వరాలు ఇచ్చిన తర్వాత నీకు కలిగిన భాగ్యములు నాకు ఫైనల్గా నా దగ్గరికి రా, నాతో ఉండు. ఎవడనగలడండి? దేవుణ్ణి వచ్చి నా దగ్గర ఉండు, నాతో ఉండు అని ఎవరు అనగలుగుతారు? నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. లోక సంబంధమైన నీతి చెప్తుంది. పరిశుద్ధ గ్రంథములో ఉన్నవారందరూ నీతిమంతులే అని ప్రవక్తల కాలము నుండి ఆదికాండం నుండి మలాకి గ్రంథం వరకు ఎందరో నీతిమంతుల్ని పరిశుద్ధ గ్రంథము మనకి పరిచయం చేస్తుంది. అయితే దేవదాసయ్య గారు లోకం ద్వారాగా లోకంలోనూ లోకులతోనూ నీతిమంతుడిగా అనిపించుకోవాలని నేను అన్నట్టు అనుకోలేదు. అనుకోకపోగా పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో ఆ నీతిమంతుల యొక్క ప్రవర్తనా ఫలమును శ్రద్ధగా అనుసరించిన వాడని. అదే కదా వాక్యం చెప్తుంది. ఇది మనకు పాఠం తెలుసు, మనకు అన్ని పాఠాలు తెలుసు. మనస్కరించమంటే మనస్కరించి నమస్కరిస్తే మహిమ కనబడుతుంది. మాటలు చెప్పొద్దు, క్రియ చెయ్యండి. మాటలు చెప్పి కాలం గడపద్దు, మనస్సులో దేవుడికి చోటు ఇవ్వండి. కాబట్టి ఈ భక్తిపరుడు గ్రంథములోనున్న నీతిని ధరించుకున్నాడు. ఆయన నీతిమంతుల నీతిని ధరించుకున్నాడు. ఆయన ఆశ ఏంటంటే ఆ నీతిమంతుల వరసనే నేను ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో ఎంతమంది నీతిమంతులు ఉన్నారో ఆదికాండం సృష్టి ఆరంభం నుండి మలాకి గ్రంథకర్త దేవుని సన్నిధికి వెళ్ళిపోయే వరకు ఎంతమంది నీతిమంతులు ఉన్నారో ఆ నీతిమంతుల సరసన నేను ఉండాలన్న ఏకైక లక్షణము కలిగి మడిగట్టుకున్న మహనీయుడు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు. ఇప్పుడు రండి నా దగ్గర నేర్చుకోవడానికి అని దేవదాసయ్య గారు కూడా చెప్పిన మాట ఇదే. కాబట్టి పిల్లలారా, దేవదాసయ్య గారు పరిశుద్ధ గ్రంథానికి సరిపడేటువంటి నీతిని సంపాదించుకున్నాడు. రుజువు ఏంటంటే ఇవాళ మనం చదివిన వాక్యం. ఈ వాక్యంలో ఏం చెప్తుందంటే దానియేలు భక్తుడున్నాడు. ఈయనకు ఒక దర్శనం ఉంది. ఈ దర్శనంలోనికి దేవుడు దిగి వచ్చారు. ఆ దర్శనాన్ని ఇక్కడ మనం 7వ అధ్యాయం 13వ వచనం నుంచి మనం చదువుతాం. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచూ ఉంటుండగా ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు అని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునందుకు తేబడెను. దేవునికి స్తోత్ర. కాబట్టి దేవదాసయ్య సన్నిధి పట్టు ఈ పరిశుద్ధుల సహవాసం అన్నమాట. రెండో విషయానికి వస్తే 14వ వచనం, సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడెను. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యం ఎప్పుడునూ లయము కాదు. 15వ వచనం, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరుచుచున్నందున దానియేలని నేను నా దేహంలో మనోదుఃఖము గలవాడనైతిని. దేవునికి స్తోత్ర. దేవదాసయ్యకు పోల్చుకోండి. ఈ పదాలు దేవదాసయ్య గారి అనుభవానికి పోల్చుకోండి. 1938 జనవరి నెలలో గాలిలో రాయబడిన రాతలు. ఇదేమిటి అని నేను తేరి చూడగా బైబిల్ మిషన్ అని సువర్ణాక్షరాలతో రాసి చూపించారు. దేవుడికి స్తోత్రం. 1, నమ్మలేని వారు ప్రాబల్య బోధలను విని ప్రార్థన చేయండి, వ్యాఖ్యానం చేయకండి. నేను గొప్ప, వాళ్ళు గొప్ప, వీళ్ళు తక్కువ అన్న పదం ఎక్కడ అనద్దు. దేవుడికి ఇష్టమైతే చిల్ల పెంకు ఉంటుంది చూసారా, కొండ పెంకును దాన్ని చిల్లపెంకు అనేవారు. ఆ చిల్ల పెంకును కూడా కుమ్మరివాడు కొండను నూతనంగా తయారు చేసినట్లుగా పగిలిన కొండ పెంకును కూడా దేవుడు మహిమగల పాత్రగా మార్చివేయగల సమర్థుడు. దేవునికి స్తోత్ర. ఈ దర్శనము
దేవదాసయ్యకు వచ్చిన దర్శనం, దానియేలు గారికి వచ్చిన దర్శనం సమానము. రెండో విషయం ఏంటంటే సకల జనులకు. చెప్పండి, సకల రాష్ట్రములకు. ఇప్పుడు బైబిల్ మిషన్ ఎక్కడుంది? రాష్ట్రాలు ఏంటండి? దేశ విదేశాలలో ఉంది, సకల జనులలో ఉంది, హిందువుల్లో ఉంది, క్రైస్తవుల్లో ఉంది, ఇస్లామిక్లో ఉంది. లేని స్థలము లేదు, బైబిల్ మిషన్లో లేని జనము లేరు. దేవునికి స్తోత్రం. కాబట్టి భక్తుల యొక్క అనుభవాన్ని ఈయన చేతబట్టుకుని ఆయన రాజ్యము ఎలా ఉంటుందట? శాశ్వత కాలం ఉంటుందంట. ఎలా ఉంటుంది? 14, ఆయన ప్రభుత్వము, మహిమయు, ఆధిపత్యమును, ఆయనకి ఇయ్యబడిన ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది. ఇప్పుడు చెప్పండి, 66 సంవత్సరాలు పెద్ద ఎక్కువ అంటారా? రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. రాకడ సంగమ మేల్కొనుమా, క్రీస్తు ప్రభుని రాక కనుగొనుమా. రక్షణ గలదని గర్వమున రాసిరి పోపులు పూర్వమును, రక్షణ గలదని గ్రంథమును రాసిరి పోపులు పూర్వమున. పాప పరిహార పత్రికలమ్మి సంపాదించి ద్రవ్యమును, పాప పరిహార పత్రికలమ్మి సంపాదించి ద్రవ్యమును. ఈ సంఘము రాకడ వరకు ఉండాలి, అది దేవుని నియమం. కాబట్టి పిల్లరా, ఇప్పుడు శాశ్వతమైనదిగా ఈ 66 సంవత్సరాలు కాదు, ప్రభు రాకడ వచ్చు వరకు కూడా ఈ జ్ఞాపకార్థపు ఆశీర్వాదం జనుల మీద ఉండి తీరవలసిందే. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి ఉంటుందా ఆశీర్వాదం? జ్ఞాపకం చేసుకున్న వాళ్ళకి ఉంటుందా ఆశీర్వాదం? భక్తిహీనుల పేరు అసహ్యము కదా. భక్తి కార్యంలో ఎక్కడ ఉండాలి? భక్తులైతే భక్తి కార్యంలో ఉంటారు, భక్తిహీనులైతే ఎక్కడో ఉంటారు. అది నాకు తెలియదు. మరొక విషయానికి వస్తే ప్రియులారా, 15వ వచనం, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడినైతిని. ఇదెక్కడ గొడవ? చిన్నప్పటి నుంచి ఇక్కడ పెరిగాను, ఇక్కడే భక్తి నేర్చుకున్నాను, ఇక్కడే విద్య నేర్చుకున్నాను, ఇక్కడే బోధకుడయ్యాను, ఇక్కడనే అధ్యాపకుడిని అయ్యాను, ఇక్కడనే శానిటేరియన్ చేసేటువంటి వార్డెన్ అయ్యాను, ఇక్కడ నుండే దశ దిశలో ఎదిగాను. ఇప్పుడు బైబిల్ మిషన్ స్థాపించమంటున్నాడు ఏంటి అని 1931 జనవరి నెలలో ఈ దర్శనం కలిగితే 38లో స్థాపన చేశాడంట ఆయన. మీకు తెలుసా బైబిల్ మిషన్ చరిత్ర? పిల్లలు, సోదరులారా, తెలుసా? 1931లో దేవుడు దర్శనం ఇచ్చాడు. నమ్మాలో వద్దో, చెయ్యాలో వద్దో, ఇది పోగొట్టుకుంటే ఎంతమంది బాధపడతారో, నేను ఎలా పోగొట్టుకోవాలి అని చెప్పి ఆయన ముఖము వికారము చేసుకున్న భక్తుడు దేవదాసయ్య గారు. అంటే తెగించి ఎటుపడితే అటు ఊగేవాడు కాదు, ఎటుపడితే అటు జంపు చేసేవాడు కాదు, ఎటుపడితే అటు మాట్లాడేవాడు కాదు, ఎటుపడితే అటు ఒరిగిపోయేవాడు కాదు. దేవుడే చెప్పినా దానికి మరలా నిర్ధారణ కలిగే వరకు కనిపెట్టే స్వభావం కలిగినటువంటి భక్తుడు శ్రీ ముంగమూరి దేవదాసయ్య గారు. ఇంకో విషయానికి వస్తే పిలుపు. అబ్రహామును దేవుడు పిలిచారు, నీ తల్లిని, నీ స్వజనుల్ని, నీ తండ్రి ఇంటి వారిని విడిచి నేను చూపించే దేశంలోకి రమ్మని ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహాం గారిని పిలిచారు కదా, పిలిచారు. అదైన తర్వాత చాలామందిని పిలిచారు, విద్య లేని పామర్లను పిలిచారు, జాలర్లను పిలిచారు, నన్ను వెంబడించండి అని అన్నారు కదా, అన్నారు.
పిలుపుని రమ్మన్నారు, నమ్మితే మహిమను చూస్తావని అన్నారు. అలాగే పిల్లలారా, మరియమాతల గృహానికి వెళ్ళారు, ఆదరణ పొందారు. నన్ను ఆదరించిన మీరు నన్ను నమ్మితేనే కానీ నా మహిమను మీరు చూడలేరని మాతతో మాట్లాడారు. పద్మాసు ద్వీపంలో కొన ఊపిరితో కొట్టుమిట్లాడుతున్నటువంటి యోహాన్ని చూశారు. ఇక్కడికి ఎక్కిరా, ఇక మీద జరగబోయే సంగతులు నీకు నేను తెలియజేస్తానని. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో యోహాన్ గారిని దేవుడు పిలిచారు. పిలుపు, చెప్పండి, పిలుపు. దేవదాసయ్య గారు అన్నారు, సైన్యంలోకి యువరాజు వలె బయటికి రా. సరిపోయిందా? భక్తుల పిలుపుకి, నీతిమంతుని పిలుపుకి చాలా ఉన్నాయి, కానీ సమయం చాలా అయిపోయింది కాబట్టి క్లుప్తంగా దాటించుకుంటూ వెళుతున్నాం. కాబట్టి పిల్లలారా, ఇప్పుడు ఈ పిలుపు ఎవరిది? దేవుడిది. దేవుడు పిలిచినవారు, దేవుడు పని చెప్పగా చేసినవారు చిరస్థాయువులు ఉండిపోతారు. ఆకాశమును దేవుడు కలగజేశాడు, భూమిని దేవుడు కలగజేశాడు, అన్నీ దేవుడే కలగజేశాడు అని. పిల్లలారా, మరి అవి స్థిరస్థాయిగా ఉన్నాయా లేదా? చాలాసార్లు చెప్తాను నేను, ఉన్నాయా లేదా? కాబట్టి దేవుని పిలుపున్నవారు చిరస్థాయులు ఉండిపోతారు. వారి చరిత్ర నిలిచిపోద్ది. మరి చచ్చిపోతారు వీళ్ళు? కాదు, రూపాంతరం చెందుతారు, దేవుని కుమారులు అవుతారు, దేవదూతల పోలికను ధరించుకుంటారు. దేవునికి స్తోత్రం. ఈ కాడాసుటి మనము పెళ్ళు స్తుతి సాగును. ఇక్కడ ఎప్పుడు సరిగ్గా స్తుతి చేద్దామన్న కుదరట్లేదు అని వేదన చెందినటువంటి దైవజనుడు అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి ఇప్పుడు ఏం చేస్తున్నారు? స్తుతి చేస్తున్నారు. ఈ సంగతి ఎలా తెలిసింది? మొన్న శుక్రవారం నాడు చెప్పాను, ఆదివారం నాడ ఎప్పుడో చెప్పాను. ఏమనంటే, మరి ఇలాగా దేవుడు దేవదాసయ్య గారిని పరిశుద్ధ గ్రంథానికి సంబంధించిన నీతిమంతుడు, కానీ లోకానికి సంబంధించిన నీతిమంతుడు కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నీతిమంతుడుగా ఎంచబడినటువంటి ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదమే. ఇప్పుడు చెప్పండి, మీరు మనిషిని పూజిస్తారన్న వరకు ఆ మనిషి ఏంటో చెప్పాలి. మీరు ఆ మనిషికున్న మర్మం ఏంటో చెప్పాలి, ఆ జన్మముకున్న మర్మం ఏంటో చెప్పాలి, ఆ భక్తికున్న మర్మం ఏంటో చెప్పాలి, ఆ మరణానికున్న మర్మం ఏంటో చెప్పాలి, ఈ జ్ఞాపకార్థానికి ఉన్న మర్మం ఏంటో చెప్పాలి. ఎంతవరకు ఉంటుందో ఆ మరణము? బైబిల్ మిషను చాటండి విశ్వాసులారా, ఆ భారమంతా మీదేనండి విశ్వాసులారా, ఆ మర్మము కాస్త విప్పండి విశ్వాసులారా. పట్టించుకుంటే కదా విప్పడానికి, మీరు పట్టించుకోరరా. ఆనందించండి, దేవుని కార్యాలందు ఆనందించండి, దేవుని మాటల యందు ఆనందించండి, దేవుని పాటల యందు ఆనందించండి. జీవితమే ఆనందకరంగా మారిపోద్ది. ఆనందించండి, మళ్ళీ చెప్తున్నాను, ప్రభువునందు ఆనందించండి. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు పౌలు గారు చెప్పారు. దేవుని యందు ఆనందించడం నేర్చుకోవాలి, దేవుని మాటల యందు ఆనందించడం నేర్చుకోవాలి, దేవుని పాటల యందు ఆనందించడం నేర్చుకోవాలి. మనకు ఆస్తి లేదు, అప్పులు ఎక్కువ ఉన్నాయి, ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అంటే ఆ పాట మనం పాడతాం కదా, వచ్చిన శ్రమలలో స్తోత్రించుచు. శ్రమ వస్తే స్తోత్రించాలా, శ్రమల్లో ఉండి స్తోత్రించాలా. పరీక్ష, విశ్వాసి మన విశ్వాసానికి పరీక్ష. కాబట్టి శ్రమలోనూ దేవుణ్ణి స్తోత్రించు, దేవుని వాగ్దానంలో దేవుణ్ణి స్తోత్రించు, దేవుని స్తుతిలో దేవుణ్ణి స్తోత్రించు. దేవుని గురించి సాక్ష్యమి 6 రోజులు దేవదాసయ్య గారిని దేవుడు తీసుకొని వెళ్ళినప్పుడు శిష్యులైన వారు చాలా దుఃఖపడ్డారట. తీసుకొని వెళ్ళాక కాదు, ఉంటుండగానే ఓ మాట చెప్పారు. ఫిబ్రవరి నెల 8వ తారీఖున శిష్యులతో చెప్పి, అబ్బాయి నాకు ఎనీమా చేయించండి, ప్రభువు పరిశుద్ధులు వస్తున్నారు, నేను వెళతాను అని అన్నారు. రేపు ప్రభువును పరిశుద్ధులు వస్తారు, నేను వెళతాను. ఈ డాక్టర్ అమ్మంది కదా, అయ్యి బాబా ఈ వయసులోనే ఏంటండి బాబు, ఇంత నీరసం అయిపోయిన తర్వాత మీకు ఎనీమా చేయడం ఏంటండి బాబు, ఇక కడుపులో ఏ నీటి బొట్టు కూడా ఉండకుండా బయటకు పోతుందండి బాబు, చెయ్యొద్దంటే కాదు, వచ్చేది పరిశుద్ధులు కాబట్టి. ప్రేగుల్లోంచి వచ్చే తేనుపులో కూడా చెడు వాసన ఉండకూడదు, దుర్వాసన రాకూడదు. కాబట్టి ఉదర శుద్ధి ఎంత ప్రాముఖ్యమైందో
హృదయ శుద్ధి ఎంత ప్రాముఖ్యమైందో ఉదరశుద్ధి కూడా అంతే ప్రాముఖ్యమైంది. కాబట్టి నన్ను శుద్ధి చెయ్యండి. ఏడ్చారట, శిష్యులు ఏడిచారట. ఫోటోలు అప్పుడప్పుడు మేము పెడుతుంటాను. చూస్తుంటారా? మన నవర వాట్సాప్ చూస్తుంటారా? నవర యూట్యూబ్ చూడండి. ఆమె చర్చికి వెళ్ళిపోయి నేసాం కదా అనుకోకండి. అవసరానికి మళ్ళీ పనిచేస్తాయి. ఫార్వర్డ్ చేయండి ఎవరికైనా. అలాగే పిల్లలారా, నవర వాట్సాప్ చూడండి, యాప్లు చూస్తుండండి. ముఖ్యమైనవి అయితేనే పెడతాను, నేను అన్నీ పెట్టను. కొంతమంది రోజు అదే పని ఫార్వర్డ్ అనమాట, ఇవన్నీ ఫార్వర్డ్ చేసేస్తూ ఉంటారు. సరే, ఏదో రకంగా అయిపోయింది. కానీ శిష్యులు అన్నారంట, అయ్యగారు ఏం మాటలండి బాబు, మీరు వెళ్ళిపోతే ఎలాగంటే మేము అయిపోతాం. అప్పుడు అన్నారంట, అబ్బాయి నేను ఎక్కడికి వెళ్తాను, ఇలాగెళ్ళి అలా మళ్ళుతాను, ఇలా వెళ్తాను, అలా మళ్ళుతాను. ఎక్కడికి వెళ్తాను అబ్బాయి? సాల నా ఆత్మ, సమాధి నా శరీరము. మీరు సమాధి చేస్తే అక్కడ నా శరీరం ఉంటుంది. సాల నా ఆత్మ సంచారిస్తూ సాలలో కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు? రాకడ వరకు, ప్రభు రాకడ వరకు. రికార్డు, ఆన్ రికార్డ్ ఇవన్నీ రాసున్నాయి. ఉన్న మాటలే, లేని మాట చెప్పట్లేదు. లేకపోతే నాకు ఎలా తెలుస్తుంది? నేర్చుకోండి, నేర్చుకోండి. నాకే తెలిసినట్టుగా మాత్రం మాట్లాడకండి. అటా అనండి, ఇలాంటి విషయాలు తప్పు లేదు. ఇది అయిపోయింది. కాబట్టి పిలుపు విషయంలో దైవ గ్రంథానికి సమపోలిక దైవజనుడు. ఇప్పుడు ఈయన ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉండి దేవుడు తనకిచ్చిన బైబిల్ మిషన్ అంతటి కొరకు స్తుతి చేస్తున్నాడు. ఇక్కడ సాగలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి స్తుతి చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. దేవదాసయ్య గారి కాలంలోనే దేవదాసయ్య గారు చెప్పారంట, బైబిల్ మిషన్లో లెక్కింప సఖ్యం కానీ చీలికలు వస్తాయి. కాబట్టి దీనికి మీరు ఆశ్చర్యపడద్దు, దీనికి మీరు ఏం ఆశ్చర్యపడద్దు. మీరు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకొనండి. రైట్. మరొక విషయానికి వస్తే పిల్లలారా, మరి అబ్రహాముని ఇప్పుడు ఎవరో ఎవరు ఏలియా గారు ఉన్నారు. ఏలియా గారికి దేవుడు ఏం చేశాడంటే కాకుల చేత ఆహారం పెట్టించాడు కర్మేల పర్వతం దగ్గర. కాకుల చేత. ఇందాక సజీవరావు గారు అంటున్నారు, అయ్యగారు దగ్గర నుంచి యాంటీ కరప్షన్ బ్యూరో వారు వచ్చారు. ఆ సబ్జెక్టు మర్చిపోయినట్టున్నారు. దేవదాసయ్య యేసు ప్రభు పేరు చెప్పి సొమ్ము ఇప్పుడు సంపాదిస్తున్నారు. ఇప్పుడు ఎవడు పట్టించుకోడు. సొమ్ము సంపాదిస్తున్నాడు. ఆయన దగ్గర ఎంత సొమ్ము లేకపోతే ఎంత సేవ చేస్తున్నాడు అని చెప్పి ఆయన్ని శోధించడానికి, అంటే గాయపరచడానికి, దుఃఖపరచడానికి యాంటీ కరప్షన్ వారు వచ్చి అయ్యగారిని అడిగారంట, ఇంత సొమ్ము ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరు మీకు ఇస్తున్నారు, ఎవరు ఫండింగ్ చేస్తున్నారు, కాబట్టి మిమ్మల్ని సోదా చెయ్యండి అయ్యా, చెయ్యండి అయ్యా. చేశారు. పెట్లు తీశారు, టంకు పెట్టి తీశారు, పుస్తకాలు పెట్టి తీశారు, దిండు తీశారు, ఆయన పడుకుంటే పరుపు తీశారు, ఆయన చదువుకుంటే బైబిల్ తీశారు. ఎక్కడ దమ్మిడి కనపడలేదు. ఎక్కడ దమ్మిడి కనపడకపోతే కొట్టండి. ఎందుకు? ప్రభుత్వం వారు పంపగా వచ్చిన వారు అతిథులు, పెద్దలు. కరోనా టైంలో ప్రభుత్వం వారు పంపగా పోలీసులు వచ్చేవారు, మాటి మాటికి వచ్చేవారు. ఏ రోజు నేను దేవాలయం ముయ్యలేదు, ఏ రోజు మీరు ఆరాధనకు రావడం మానలేదు. ఆరాధన నేను చేసేవాడిని, ఆశీర్వాదం పట్టుకుని మీరు వెళ్ళేవారు. కాబట్టి వారిని గౌరవించాలి. మనకి జీవమై ఉన్న దేవుణ్ణి మహిమపరచాలి. అది మానకూడదు. అది మానిన రోజు నిజంగా మనం చచ్చిపోయిన వారితో సమానమే. అయితే మీ దగ్గర చిల్లుగా లేదు కదండి అయ్యా, మా గురించి మీరు ఏమి పట్టించుకోవద్దు, ఏ మర్యాదలు చేయొద్దంటే, జాగా వెళ్ళి అతిథులకి ఏదైనా అల్పాహారం పట్టురా అయ్యా అన్నారు. అతిథులకి ఏమైనా, అయ్యారు డబ్బులు పెట్టిలో ఉంటాయి, పెట్టి తీసి పెట్టిలో ఉన్న సొమ్ము తీసుకొని వెళ్ళి అల్పాహారం తీసుకున్నారు. వీళ్ళ కళ్ళ ముందే, వీళ్ళు తీసిన పెట్టే
వీళ్ళు తీస్తే కనబడిన పుస్తకాలే. ఆయన మూత తీయగానే పైన ఉన్నాయి రూపాయలు. దేవునికి స్తోత్రం. విచిత్రమైనటువంటి భక్తుడు శ్రీ మంగమూరి దేవదాసయ్య గారు. కాబట్టి వచ్చిన వారికి ఆతిథ్యం ఇచ్చి, పిల్లరా వారిని సన్మానిస్తే దీవించమని వారు, అయ్యా మిమ్మల్ని అపార్థం చేసుకున్నాం, శాపము కీడు మా మీదకి రాకుండా మమ్మల్ని దీవించండి అని చెప్పి అధికారులు అడిగితే, దివ్యా దేవుడు నిన్ను దీవించును పాడండి. చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండు క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షంబు. అందచేయునుగాక. అన్యునికి మోక్షం సిద్ధపరిచిన పరమ భక్తుడు శ్రీ మంగమూరి దేవదాసయ్య గారు. కాబట్టి అన్యులందరూ, రాష్ట్ర జనములందరూ, అన్ని జనముల వారు, అన్ని రాష్ట్రముల వారు, అన్ని దేశముల వారు దానిలోనికి రావాల్సిందే. కారణం ఆయన గొప్ప కాదు, ఆయన పాటించిన నీతి, ఆయన అనుసరించిన నీతి. కాబట్టి పిల్లలారా, చూసేవారి కళ్ళ ముందు దైవత్వాన్ని విపులంగా విప్పి చూపించినటువంటి గొప్ప దాసుడు దేవదాసయ్య గారు. ఏలియా ఆకలిగొన్నప్పుడు కరిమేలు పర్వతం మీద ఆహారం పెట్టినటువంటి ఆ దేవుడు మనకు తెలుసు. దేవదాసయ్య గారు శిష్యులకు ఆహారం ఎలా పెట్టారో నేను చెప్పక్కర్లేదు. జనం వచ్చారు, పని చేయడానికి వచ్చారు, వారికి భోజనం పెట్టండి అని అయ్యగారు చెప్పారు. మీకు తెలుసు కదా, అయ్యగారు బియ్యం కొంచెమే ఉన్నాయి, వండండి అబ్బాయి, వండి తృప్తిగా వడ్డించండి. ఏం చేయాలట? తృప్తిగా వడ్డించాలి. ఆ హాస్టల్లో ఉన్న పిల్లలు ఆకు కాసి పెట్టినోళ్ళు కాసి, ఆకులు కాసి పెట్టినోళ్ళు కాసి చూస్తున్నారంట. 2 డేస్ అయ్యగారు పక్కన కూర్చొని ప్రార్థనలో కూర్చొని, అబ్బాయి కడుపు నిండా తినండి, తృప్తిగా తినండి అని అన్నారంటే, 2 మెతుకులనా తింటున్నారు కానీ కరగడం లేదు. మా రాణి ఒకసారి సాక్ష్యం చెప్పింది, నిజమో కాదో నాకు తెలియదు. ఎందుకు ఈ మాట అన్నానంటే, అందరూ నమ్మరు కదా, సభల నుంచి నేను బియ్యం తెచ్చుకొని పెట్లు వేసుకున్నాను అయ్యగారు, ఈ రోజు వరకు బియ్యానికి కొదువు లేదు. అవునా కదా? మీరు చెప్పండి, ఎవరన్నా చెప్పారా? ఎందుకు చెప్పలేదు? మీకు దేవుడి గురించి చెప్పడానికి సిగ్గు, దేవుడి దగ్గర రావడానికి మొహమాటం, దేవుడి మాట వినడానికి మీకు అయిష్టం. వింటే బాగుపడతావు, నమ్మితే బాగుపడతావు. ఎవడో నమ్ముతాం, దేన్నో నమ్ముతాం. మనల్ని మనం నమ్మలేని దేహంలో మనం ఉన్నాం. దేవుడిని నమ్మండి. ఏమని ఎంత తక్కువయ్యా? ఎవరికైనా తక్కువయ్యా తిరిగేస్తామే. ఆదివారం నాడు కానీ, శుక్రవారం నాడు కానీ, ఈ వారం రోజులు దేవుడు నాకు ఈ పని చేశాడు, ఈ గండం దాటించాడు, ఈ ఆపద తప్పించాడు, ఈ ఇబ్బంది తొలగించాడు, ఈ జబ్బు దేవుడు చేశాడని చెప్పరు. వచ్చేసిందండి, లేగలేకపోయినానండి, ఫోన్ చేసామండి, 104 వచ్చేసిందండి, అక్కడికి వెళ్ళామండి, చలాన్ని పెట్టేశారండి, ఇంజక్షన్ ఇచ్చేసారండి, తీసుకొచ్చేవాళ్ళు లేరు బాబు, చూసేవాళ్ళు లేరు బాబు, నేను వచ్చేసానండి అంటారు. చీ 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 చెత్త. వైద్యాన్ని ఎవరు చేశారు? భూమి మూలికాదులు మనకి ఔషధములాయను. భూమి మూలికాదులు మనకి, మన్నుని ఔషధములుగా చేసిన దేవుడు, మూలికాదులను ఔషధములుగా చేసినవాడు, వైద్య శాస్త్రాన్ని నరునికి అబ్బించినవాడు, మృతులను సజీవునిగా లేవనెత్తినవాడు కాదా? ఈ సంగతులన్నీ ఇక్కడ ఉంటే దేవుణ్ణి స్తుతిస్తాం, దేవుణ్ణి స్మరిస్తాం. ఈ 6 దినాలు గలిబిలైపోతుంది జీవితం, కత్తరకత్తరైపోతుంది. ఈ ఆదివారం నాడు అరగంట గంట వాక్యం వింటాం కదా, వదిలేస్తే బాగుంది, అది దెయ్యం అనమాట. వదిలేస్తే బాగుంది, కూర్చోలేకపోతున్నాం. దెయ్యం చేసే పనులు కూర్చోనోదు, విననోదు, విన్న వాటిని మనసు పెట్టనోదు, మనస్సు పెట్టిన వాటికి నమస్కారం చేయనోదు. ఇది దెయ్యం. జ్ఞాపకం పెట్టుకోండి, నా అనుభవం ఇది కూడా, నా అనుభవం అని జ్ఞాపకం పెట్టుకోండి పిల్లలారా. సో విన్నారు కదా, ఎందుకు మీరు మనిషిని పూజిస్తారు? ఆ తండ్రికి ఉన్న విలువేంటో చెప్పండి. వాక్యానుసారమైన దేవుడు ఎన్నుకున్న పిల్లల, దేవుడు తానే నీతిమంతుడిగా మార్చుకున్న, దేవుని కొరకు నీతిమంతులుగా జీవించిన వారు ఎందరో ఉన్నారు. కానీ దేవుడు తానే నీతిమంతుగా ఆయన మార్చుకున్నారు. కాబట్టి అయ్యగారు ఏమన్నారు? నీతి లేని నాకు తన నీతిని దయచేసను,
సునీతిని దయచేసను, నా స్వనీతిని త్రుంచి పక్కన బుట్టలో పడేసాను అన్నారు కదా. కాబట్టి ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారు? అయ్యా, నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, ప్రవర్తనా ఫలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ మా తండ్రి గారు నిన్ను అడిగారు, ఏమని అడిగారు? పరిశుద్ధిని చేసి నీ వరము నాకు దయచేయమని అడిగారు. అయినా మేము అడగట్లేదయ్యా. కడిపే దేవుడైపోయాడు తండ్రి, కాలే దేవుడైపోయాడు తండ్రి, కన్నే దేవుడైపోయాడు తండ్రి, జేబియే దేవుడైపోయాడు తండ్రి, పర్సే దేవుడైపోయాడు తండ్రి, ఆ ఫ్యాన్సీ ఐటమే దేవుడైపోయాడు తండ్రి. స్వనీతి స్వనీతి స్వనీతి, నీ సునీతి నాకు దయచేయి తండ్రి. ఎందరినో పిల్లలను, అనాది పిల్లలను దేవుని పిల్లలుగా పేరు చెప్పి, బైబిల్ మిషన్ పేరు చెప్పి మీరు చెప్పారు కదా అయ్యగారు వచ్చారని. నిజమేనా? మీరు చెప్పిన సాక్ష్యాలు నిజమేనా? ఎందుకు ఈ మాట అడుగుతున్నానంటే, సాక్ష్యం యథార్థం అయితే ఆ సాక్ష్యం మన జీవితాన్ని మారుస్తుంది. దేవుడికి స్తోత్రం. మనం మారలేం, మనం చెప్పిన సాక్ష్యం యథార్థమైనదైతే ఆ సాక్ష్యం మనల్ని మార్చడానికే వచ్చింది. గమనించండి, బైబిల్ చదువుకొని. ఆ సాక్ష్యము పిల్లలారా వట్టిదైతే మాట ఒకటి, ప్రవర్తన ఒకటి, మాట ఒకటి, ఆశ ఒకటి, ఆశయం ఇంకొకటి. ఇవన్నీ నిజాలరా, ఇవన్నీ నిజాలరా. కాబట్టి వట్టి మాట చెప్పొద్దు, నికార్సైన మాట చెప్పండి. ఆ తండ్రి దేవుడి కొరకు ఒక్క కన్ను అయితే మన కొరకు ఇంకో కన్ను కలిగినటువంటి తండ్రి, సిరిని చేతి ముట్టనివాడు, కంట చూడనివాడు, మన కొరకే కనిపెడుతూ మనల్ని నన్ను బైబిల్ మిషన్లోనికి, రక్షణలోనికి నడిపించిన నా తండ్రి, దిక్కు దిశ లేని నాకు అన్నీ తానే ఉన్న తండ్రి, తల్లిదండ్రులు లేని అనాదినై ఉన్న నాకు తల్లి తానే, తండ్రి తానే ఉన్న తండ్రి, చెల్లెలారా విద్య లేని పామరునై ఉన్న నాకు సకల విద్యల సంపూర్ణుడిగా నన్ను చేసిన తండ్రి, అనాదినికి పుట్టినటువంటి నా బిడ్డలకు ఘనతనిచ్చిన తండ్రి, ఆ అనాదిని ఇక్కడికి తీసుకొని వచ్చి మీకు తండ్రిగానే పెట్టిన తండ్రి. దేవునికి స్తోత్రం. నమ్మండి దేవుని మాట. నేను ఎప్పుడు నా గొప్ప గురించి చెప్పను. దేవుడు నా విషయంలో చెప్పిన విషయాలే నా జీవితంలో, నా సంఘంలో, మీ జీవితాల్లో చేసిన సంగతులే నేను చెప్తూ ఉంటాను. కాబట్టి ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదము. అలాగే పిల్లలారా, మరి దుర్మార్గుల పేరు అసహ్యము పుట్టిస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం దేంట్లోకి వెళ్ళాలంటే ఆ నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకొని సన్మార్గంలోని నడవాలి. అలాగ నడవగలిగిన ధన్యత మాకు ఈ తండ్రి అని చెప్పి ప్రార్థన చేద్దాం, మోకరిందాం.